యెషయా 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యుద్ధను దీన మనస్సు గలవారి యుద్ధను నివసించుచున్నాను. ఆమేన్. వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్త ప్రకారము మనమందరము వినయ విధేయతకి ఉండలే. దేవుడు మనోహతుడే, ఆయన ఆకాశంలో ఉన్నాడు. అయినప్పటికీ అంత మనోహతుడు కూడా మన అందరి యొక్క రక్షణ కొరకు మనల్ని కాపాడటానికి ఆయన దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. ఎలా అంటే మనస్తత్వం ఉంటే దేవుడు ఉంటాడా? అంత అహంకారంలో కాదు, వినయ విధేయతలు కలిగే, సత్యములో కలిగే, మోసగాలు కాకుండా యథార్థంగా పులివాడిని ప్రేమించే తత్వం కావాలి ఉంటుంది. అంటే మనుష్యుడు దేవుని స్వరూపి కాబట్టి అతడు ఎప్పుడు కూడా పులివాడిని ప్రేమించాలి, అపకారం చేయకూడదు, ప్రకారంగా ఉండాలి. దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక పైన ఉంటాడు దేవుడు. అయితే అహంకారుల వల్ల అహంకారం వల్ల ఆయన వారికి సహాయం చేయకపోతున్నాడు. అది దేవుడికి పెద్ద భరించడాన్ని దుర్గంధంగా ఉంటుంది. ఆ బతుకు అహంకార బతుకు అంటే వీధుడు ఇలాంటి వాడిని కళ్ళతోటి ఎక్కడితోటి అంటుంటే అది దేవుడికి దృష్టిలో శత్రుతో సమానం. అంటే అలాంటి వాడిని దేవుడు ప్రేమించలేడు. అలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళ నోటికి దేవుడిని దగ్గరగా ఉండొచ్చు, కానీ వారికి చాలా దూరంగా ఉంటాడు. అలాంటి వారి దగ్గర రాగం చేసుకుంటాడు. మయానం ఉంటుంది, అదే కదా సాయితాన్ ఉంటుంది. అందుచేత మనము ఎవరైనా సరే దేవుడిని కోరుకున్నట్టయితే, దేవుడి చిన్నదిని ప్రేమించినట్టయితే వినయాన్ని కంటాకుండా ఉంచుకోవాలి. వినయమే కూర్చొని ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడు, నేను మహోన్నతమైన పరిస్థితుల్లో నువ్వు ఉంచబడును అయినను విన్నం కాదు వారి ప్రాణమును ఉంచెంపు చెడుకును తెలియని వారి ప్రాణము ఉంచెంపు చెడుకును వినయం కాదు వెళ్తాను దీని నమస్కారం వెళ్తాను అంటే దేవుడు మన దగ్గరికి వస్తే మన సంగతి చూసినట్టు కుదురుతుంది కదా. ఇక్కడ దేవుడు ఎందుకు వస్తాడంటే మన పక్కన వస్తాడు. ఇప్పుడు లోకమంతా కూడా వివాదపడి ఉంది, వివాదం మనంతో ఉంది. ఎక్కడ ఏమైనా ఉందా దేవుని ప్రసన్నత మనం పొందినప్పుడు దేవుడి చేత మనం కాపాడి పెడతాము. అంచేత ఇక్కడ వినయమన్నారు, వినయము దేవుడు వినయం కోరుకుంటున్నాడు. నిజంగా వినయము వినయాన్ని మనము ప్రేమించాలి. చూడండి కీర్తన 30వ అధ్యాయము, కీర్తన 30వ అధ్యాయము 34వ అధ్యాయము 5వ వచనం. ఎలిగిన హృదయము వారికి ఆసనుడు, ఎలిగిన మనస్సు వారికి ఆసనుడు దగ్గర ఉన్నాడు. అలాంటి వాడుతుడికి అర్థంగా ఉంటాడు. అంచేత మనము దేవుడు కూరుకున్నట్టయితే దేవుడి యొక్క వినయాన్ని మనము అయి ఉండాలి. పేదరు ఇక్కడ మొదట మత్తయి సువార్త 20వ వచనం, మత్తయి 20వ వచనం, 20వ అధ్యాయము, మత్తయి 20వ అధ్యాయము అందులో 27 మీలో అలాగా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడు ఉండకూడదు, వాడు పరిచయన మీరు ఎవడు ముఖ్యం ఉండకూడదు, వాడు మీకు దోషం వేడు.
అయితే మనుష్య కుమారుడు ప్రతిచారము చూసుకుని రాలేదు కానీ ప్రతిచారం చూడుకును అనేక విమోచన ధనముగా తన కొనుచుడుకును వచ్చును. ప్రభువు సరుడుగా వచ్చాడు. అంత గొప్ప దేవుడు భూలోకానికి మనవరాజు వచ్చాడు. వచ్చి అందరికీ సేవ చేశాడు. సృష్టిని జ్ఞాపించుకున్నాడు. ఏమని చూడండి, ఏమని చూడ వాడి వాడు కలిగాడు. ఏమని చూడ పరమావచ్చామా, ఏమని చూడ పరమావచ్చాము. ఎక్కడ ఉంది ఆలోచన. భోజన పంక్తుల నుండి లేచి తన ప్రయత్నము అవతల పెట్టి వేసి ఇక తోవాళ్ళు చూసుకుని నడుము కొట్టుకున్నాను. అంతటా పేడంలో నీళ్లు పోసి శిష్యుల పాదము కొట్టుకును తోని పుట్టిన తుమ్మాలతో తుడుచుకును మొదలుపెట్టను. ప్రభు శిష్యు పడిగాడు. మీరు కుమారుడు గురువు శిష్యుడు నిజంగా దేవుడు ఆయన మామూలుగా వచ్చి వాడు కడిగి టవల్లో తుడిస్తే అందుకని పరచు ఎందుకన్నా ఎందుకు చూడే 10 వచనం కాబట్టి ప్రభువును బోకునే నేను మీ పాదములు కిరీటలా మీరు వెకని పాదములు కడగవలసిందే. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయాలని మీకు మాదిరిగా చేస్తుంది అని ఆయన చూపించాడు. చాలామంది ఎందుకు చెప్తారు అంటే అడ్డమే గెడుతున్నాస్తే నువ్వు చెప్తాడు నీతిగా ఉండాలని చెప్తాడు. అదిగా ఏపీలో కలెక్టర్లకి అక్కడ రాజు నీతులు చెప్తున్నాడు. అన్యాయం సహించనా నేను విప్లవాన్ని అన్నాడు. వాడికి ఎవరు ఓటైపోయినా ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి వాడు కలెక్టర్ ముందు పెట్టుకున్నా నేను 94 సిబి అని అంటున్నాడు. సిగ్గమ్మా అన్యాస్తుడే రాజు అంటే దేవుడు రాజుతారు అలాంటి మనుషులు కూడా అన్యాయం చేసేవాడు. అంతకులు నీరు రాజు చెప్తారు. అంతకులు ప్రభు చాలా సత్యవంతుడే. నా పాఠ్యం చెప్తున్నాడు. ఇక్కడ పేతురు మొదటి పేతురు 5వ అధ్యాయము పేతురు ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 4-5 అవుతుండే ఏమంటే మీకు అప్రీతున్న వారిపైన గౌరవించి ఉండేక మందరకు మాదిరిగా ఉండడే కదా. ప్రభులుగా కాదు మనము దేవుడు సరుగా దేవుడి యొక్క మందిరం మీద అధికారంగా కాకుండా మాదిరిగా ఉండి దేవుని ప్రేమతో బోధించాలి. అమ్మ ఎలా ఉన్నావు అవునా నీకేమో వచ్చిందా చెప్పు దేవుడు అడుగుతాం అంటే సహాయం అంతా దూచుకుపోయేవాడు కాదు. వాడు నాకు దశకము మోసుకుపోయాడు దొంగ చదువున్నాడు చదువుడాడు. అమ్మ నేను పెద్ద చదువుకున్నట్టాడు నగలు అన్నీ ఎక్కడ పెట్టానా పాదు చేస్తాను పూజ చేస్తా అంటాడు. ముందు ఆయన పట్టుకొని మారిపోతాడు. ఇక్కడ దేవుడు చదువుడు అంటే ఎవరంటే మందిగా మారిగా ఉండాలి. సంఘ మాదిరి ఉండాలి. ప్రభువుగా కాదు కత్తులను కాదు అది సాయంగా ఉండాలి. వారు తిన్నారో వారు వాడికి ఉండలేదో అచ్చా కాయపెట్టేది ఆలోచన. ప్రభు మన యొక్క చూసిపెట్టేవాడు చూడండి. ప్రధాన కాపరి యేసు ప్రభు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబడని మేమాకేమో పొందుకును మేము పొందుదురు మన ఉన్నట్టయితే ప్రభు ఇప్పుడు 3 పంచమ తర్వాత ఆయన వస్తా వచ్చినప్పుడు మేమాకేదాన్ని మనకి ఇస్తాడండి. మీరు ఎంత భోజనం బాక్సులు ప్యాకెట్లు పేద పెట్టి పెడతా అంటారు. అది చాలా మంచి పనే.
లేని వాడికి తన్నమా ఇంటిని పెడతాడు. అది మన వాళ్ళు చూసినప్పుడు నిజంగా వేదనకు చెబుతున్నారు మీరు వినయం కావాలి అంటాడు. చాలా మంచిది అన్న 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 దానం అంత ఇక్కడ ఏం చెప్పొచ్చండి దిక్కుతో చెప్పినట్టుండే చిన్న పిల్లలారా మీరు చూస్తూ రాడే మీరందరూ ఎదుటి వాళ్ళ దీన మనస్సును వస్తువును తెలుసుకుని పంచుకుంటే దీన మనస్సును వస్తుందే కొట్టుచేరు కాదా దీన మనస్సు ఆ దీన మనస్సు ఉండటం అనేది దేవుడికి ఇష్టమైనది అంతేనంగా ఉన్నప్పుడు అది దేవుడికి ఇష్టమైతే నువ్వు నా బిడ్డరా ఇప్పటి చూస్తానా కాబట్టి కాకపోతే ఆట వాళ్ళది అన్నాడు చిన్నపిల్లలు ఆట పడితే చిన్నపిల్లలు అన్నాడు మన వయసు 70 కావచ్చు 100 కావచ్చు దేవుడు తీసుకురావాలి చిన్నపిల్లలమే ఆయన వేల సంవత్సరాలు జీవించుకున్నాడు దేవుడు కానీ చేస్తాడు ప్రభు అందుకు ఇక్కడ చూసాడు దేవుడు అంతరును ఎదిరించి దీనికి అనుభవించిన దేవుడు దీని సమయం అంటూ నిలుచుంటూ ఆయన బెదిరించిన చేతి కింద జనమస్తున్నాడే అంటే ఆయన దేవుడు వినయంగా ఉంటే అని ప్రార్థన చేయాలి కనిపెట్టుకోవాలి ప్రభు నా పరిస్థితి ప్రభు అని భయపడుతుంది సన్నిధిని తెలియపించాలి ఆయన సమయం మాట్లాడకూడదు మౌనంగా మౌనంగా ఆలోచిస్తే దేవుని సన్నిధిని మనం ఉండటం దేవుని తెలుసుకునే లేక ఇది నాకు బయటపోయినా పరిస్థితి నా వేళ అప్పుడు దేవుడు వచ్చి చేస్తాడు పోలీసులు తెచ్చరా ముందడు తెచ్చరా డాక్టర్ తెచ్చరా దేవుడే తెచ్చాడా ఏం చెప్పాలంటే దేవుడు తప్ప మనకు రక్షకుడా వ్యవస్థ రక్షకుడా ఇంతమంది దండి వచ్చేలా దేవుడు నన్ను కాపాడలేడా ఎన్ని వ్యాధులు దండెత్తి వచ్చినా అన్నది తప్పించలేడు నిజంగా దేవుడు మనకి దగ్గరగా ఉండాలి ఆయన మన హృదయంలో ఉండాలి అప్పుడు ఇక ఏ ఒక దీనము ఉన్నప్పుడు మనము కాపాడబడతాము అయితే ఏం చేస్తాడు మంచి వాక్యము ఇక్కడ వచ్చిందండి ఆయన మిమ్మల్ని గురించి చింతున్నాడు కనుక నీ చింత ఏమవుతున్నా ఆయన మీద వేడి మీకెంత బలమన్నా సరేనండి అదేనండి వివాదం తెలుసుకుందామా అన్నాడు అది ఎప్పుడు ఎక్కేదగాడు ఎప్పుడు ఎత్తాడు ఎంత ఎంత భయంకరమైన వివాదం ఉన్నా ఎంత నీకు ఇష్టం జీవితంలో ఉన్నా విశ్వాసం చాడు నద్దగారండి నేను మీకు సమాధానం అవుతున్నట్టు అది ఒక యేసుప్రభువే తప్ప వెళ్ళేదా ఆయన ఏమన్నా రాజు ఆయన ఏమన్నా దేవుడు ఆయన తప్ప బాధలు చెప్పుకుంటే ఎవరో మనకి లేరు లోపల యేసుప్రభువే అందుకు సమస్తము పాటిస్తున్నాము ఈ వాక్యం విన్న వాళ్ళందరూ దేవుని కృప పొందాలనుకున్న వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.